హలో. ఫస్ట్ కడాయి పెట్టి అందులో లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసిన ఉడుకుతుంది. ఇందులో అల్లం, పసుపు, పచ్చి వాసన పోయేదాకా గోలనివ్వాలి. ఆ తర్వాత టమాటాలు వేయాలి. వేసి కలిపి మూత పెట్టాలి. పన్నీరు 2 స్పూన్ల నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. బాగా చేయకూడదు, గట్టిగా అయితే అయ్యి మామూలుగా పచ్చి వాసన పోయేదాకా వేంపాలి. టమాటా కర్రీ ఇంకా మంచిగా ఉడకనియాలి. టమాటాలు, పన్నీర్ వేయడం జరిగింది. 10 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి తర్వాత బంద్ చేస్తే టమాటా పన్నీర్ కర్రీ అయిపోయింది. మీరు కామెంట్ బాక్స్లో ఏ విధంగా ఉందో కర్రీ, మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.